తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని నర్సాపూర్ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి అన్నారు. శివంపేటలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ధాన్యం తూకం వేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భారీ వర్షాలకు ధాన్యం తడిసిపోయి రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని, వెంటనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలును ప్రారంభించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈనాడు రైతులు అన్నమో రామచంద్రాన్ని ఆరుగాలం పండించి వానల్లో ఎండల్లో తడిసి అయినా కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఓపెన్ చేస్తలేరో, కొబ్బరికాయలకే పరిమితమా, కొనుగోలు చేస్తారా? మీ బోనసే పాడుగాను, మా వడ్లయితే మొదలు కొనండి. ఒకవేళ మా వడ్లు గిన కొననీయడలా ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యమంత్రి గారికి రైతులే బుద్ధి చెప్తాం. ఈనాడు దేశవ్యాప్తంగా ఎంతో అన్నమో రామచంద్ర అనే రైతును ఇంత పెద్ద ఎత్తున ఇబ్బంది పెడుతున్న ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా స్థానిక నాయకులకు హెచ్చరిస్తున్నాం. 2-3 రోజుల్లో ఖచ్చితంగా ఒడ్లు గురించో నర్సాపూర్ ప్రాంత రైతులంతా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఒడ్లు తీసుకొచ్చి నిరసన తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు తలుచుకుంటే మీరంతా ఎక్కడ పోతారో తెలియదు, కానీ దయచేసి మరి కాళ్ళు మొక్కించుకుంటారో ఏళ్ళు మొక్కించుకుంటారో అన్నిటికీ మేము సిద్ధమే, కానీ ఖచ్చితంగా 2-3 రోజుల్లో ఈ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలని ముఖ్యమంత్రి గారికి, స్థానిక నాయకుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. చేయనిచో ఖచ్చితంగా ఈ నెల 7-8 తారీఖుల్లో నర్సాపూర్ క్యాంప్ కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయానికి రైతులంతా ఓట్లు తీసుకొచ్చి నిరసన తెలిపాల్సిందిగా మనం చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.